కాకినాడ రూరల్లో గల 6 గ్రామ పంచాయతీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వలసపాకల పంచాయతీ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సలాది శ్రీనివాస్ బాబు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తాతిపూడి రామకృష్ణ, మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ నుర్కుర్తి రామకృష్ణ, సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ నాయకుడు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థపూరిత వైఖరి కారణంగా వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట, ఇంద్రపాలెం, చీడిగా, తూరంగి గ్రామాలలో గత 16 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు లేకపోవడంతో ఈ గ్రామాలు అభివృద్ధికి దూరమై ప్రత్యేక అధికారుల ఆధీనంలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటు కార్పొరేషన్ లో గాని అటు పంచాయతీలో గాని విలీనం కాకపోవడం వల్ల ప్రాథమిక సదుపాయాల పరంగా గ్రామాలు వెనుకబడిపోయాయని విమర్శించారు. ఈ అంశం కోర్టు పరిధిలో కూడా ఉన్నందున చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి తక్షణమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకుడు రాజా, మాజీ ఎంపీటీసీలు సూరంపూడి రమణ, సత్తిబాబు, జనసేన నాయకురాలు గంగాద్రి, కూటమి నాయకులు పేరికల గౌతమ్, పిల్లి సత్తిబాబు, పడమటి వీరబాబు, అలాగే గ్రామ పెద్దలు బాబురావు, శ్రీరామ్మూర్తి, ధర్మారావు, ఆర్టీసీ మూర్తి, అప్పారావు, శివ, కొల్లుబోయిన రాసు, అర్జున్, వర్మ, దుర్గా ప్రసాద్, ఈగల వీరబాబు, బుర్రె ఆనందరావు తదితర గ్రామ యువత పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు వలసపాల గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇక్కడ గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడ పెద్దలు కూడా అందరూ సమావేశమయ్యండి. గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్ అనేది లేని వల్ల అభివృద్ధి కుంటుపడదని అందరూ భావన కాదు, నిజమది. త్వరలో మన నాయకులు ఎమ్మెల్యే గారు ఆయన కూడా శాసనసభలో అడుగుతాం జరిగింది, ఇలా మన 6 గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్ పెట్టమని. కావున ఇది త్వరలో ఈ చర్య తీసుకుంటారని అందరూ కూడా ఒక ఆనందపడతారని నేను ఆశిస్తూ ఈ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ అర్జెంటుగా పెట్టాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ గురించనే మీటింగ్ పెట్టారు. యాక్చువల్గా 3 టర్మ్స్ నుంచి ఇక్కడ ఎలక్షన్ బాడీయే లేదు. ఎలక్షన్ బాడీ లేకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్కి, లోకల్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి ఇది ఏటీఎంలో ఉంది. గ్రామ పంచాయతీలన్నీ వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, ఇంద్రపాలెం, చీడిగా, అలాగా మన తోరంగి, ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా వచ్చిన 6 గ్రామ పంచాయతీలు కూడా ఎవరు వచ్చినా సరే ఈ పంచాయతీలకు ఎవరు ఎలక్షన్గా కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. ఇందులో కూడా ఈ రాజకీయ నాయకుల పాత్ర కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఎలక్షన్ జరుగుతుంది. పోనీ వీళ్ళందరూ కలిసి ఏదో మున్సిపాలిటీలో కలిపేద్దాం, కార్పొరేషన్లో కలిసిపోతుంది అంటానికి ఇది జరిగే సమస్య కాదు. 2012 ఫిబ్రవరి 14 మన గ్రామంలో బాడీ అనేది లాస్ట్ వర్కింగ్ డేగా మిగిలిపోయింది. అప్పటి నుంచి కూడా సుమారు 16 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా వెనకపోతున్నాయి. మన గ్రామంలో కామన్ సైట్ అదే మన ఇల్లు కొత్తగా నిర్మించుకుని ఇళ్ల స్థలాలు కూడా తక్కువ అయిపోవడం వల్ల ప్లాన్లు కూడా పెద్దగా ఉండట్లేదు. కేవలం హౌస్ ట్యాక్స్ మీదే మనం ఆధారపడి పంచాయతీని రన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ హౌస్ ట్యాక్స్ తోటి వచ్చిన జనరల్ ఫండ్స్ తోటే హౌస్ కీపింగ్ స్టాఫ్ని మెయింటైన్ చేసుకోవడం, అలాగే ఏదైనా డబ్బులు మిగిలితే చిన్న చిన్న డ్రైన్లు కట్టబెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల సుమారు 16 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడి ఉంది. కాకపోతే ఏంటంటే మన పెద్దలు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది మన ఒక్క గ్రామానికి సంబంధించింది కాదు, సుమారు 6 గ్రామాలకు సంబంధించింది. కాబట్టి 6 గ్రామాల పెద్దలతోటి కూడా చర్చించి ఒక ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మన స్థానిక శాసనసభ్యుల ద్వారా మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలవాలని ఒకసారి అనుకున్నాం. దాన్ని మళ్ళీ అటకెక్కించారు. ఈసారైనా సరే ఇనిషియేషన్ తీసుకొని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తుంది. కాబట్టి ఈ 6 గ్రామాల నుంచి కనీసం ఒక్కొక్క గ్రామం నుంచి 4-5 ఒక కమిటీగా వేసుకొని ఒక 25 మందిని 6 గ్రామాల నుంచి 30 మందిని వేసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే మన అమరావతి వెళ్ళినా, లేకపోతే కలెక్టర్ గారిని కలిసినా, లేకపోతే పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిసినా, లేకపోతే సిఎస్ని కలిసినా, ఎవరిని కలిసినా ఈ 30 మంది వెళ్ళి ఈ 6 గ్రామాలకు ఎన్నికలు జరిగే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా, దానికి ఎవరో ఒకరు ఒక నాయకుడిని మనం ఎన్నుకుని ఎవరో ముందడుగు మనమే వేసాం కాబట్టి ఆ ఇనిషియేషన్ కూడా మనమే తీసుకొని అన్ని గ్రామాలతో కోఆర్డినేషన్ చేసుకొని ఇది సుమారు 1,14,000 మంది ఓటర్ల భవిష్యత్తు. అందరికీ నమస్కారం. ఈరోజు
వలసపాకల గ్రామ పంచాయతీలో సమావేశం జరుపుకున్నందుకు గ్రామ ప్రజలకి అందరికి కూడా పార్టీలకు అతీతంగా పెట్టుకున్నాం. ఏదేమైనా చెప్పాలి, గత పార్టీలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగాలి ఎలక్షన్, అంటే అప్పుడు జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జరగలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంటే 16 సంవత్సరాలు అయింది. అంటే పాలకులకి చిత్తశుద్ధి లేదని మేము తెలుసుకోవాలి అందరూ కూడా. వలసపాకలో ఉన్నది 200 ఎకరాలతో వలసపాకలు సపరేట్ అయింది. ఇందాక మన శ్రీనివాస్ చెప్పాడు 1:9 పన్ను ఇవ్వాలనేది జీవో ఉంది. హైకోర్టు జీవో ప్రకారంగా కూడా కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. ఆ ప్రకారంగా రేషియా ట్యాక్స్ ఇవ్వట్లేదు. వలసపాకల్లో అతిపెద్ద ఫ్యాక్టరీ పొల్యూషన్ నానో యూరియా ఫ్యాక్టరీ పెట్టారు. దానికి కూడా ఫ్యాక్టరీ వాళ్ళు వలసపాకలకి ఒక 10 మంది వర్కర్లు ఇమ్మని అడిగాం. ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏమట్లేదు. ఏదో కళ్యాణ మండపాలు కంటి తుడుపుగా చేస్తున్నట్టు చేస్తున్నారు. ఎలక్షన్ జరగాలి, ఎలక్షన్ జరపట్లేదు. 16 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా చాలా ప్రయత్నం చేసాం. రమణరాజు గారు అంతా తీసుకొచ్చి 6 పంచాయతీల్లో కూడా 2 సంవత్సరాల పాటు తిరిగి పోస్ట్ కార్డులు రాయించాం. అలాగే పంచాయతీ మినిస్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దక్షిణ భాగాన్ని వేదిక ఒకటి ఉంది, ఆ ప్లేస్ ఉంది, అక్కడ కడితే పార్క్ బాగుంటుంది. ప్రతి ఆదివారం మహిళలు చిన్నపిల్లలు కూడా క్రికెట్ ఆడుకుంటారు. చుట్టుపక్కల గ్రామం వాళ్ళకి కూడా అదే మంచి పెద్ద పార్కు. ఏదేమైనా రాబోయే రోజుల్లో పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం మేము కోరేది ఒకటే, కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే ఎలక్షన్ జరిపించాలి. వలసపాకల్లో ఎలక్షన్ జరిపించాలి. ఫ్యాక్టరీలో రావాల్సిన నిధులు కూడా రాబెట్టాలి. 1:9 రేషియో ప్రకారంగా రాయితీలు కూడా ఇవ్వాలని సభాముఖంగా తెలియజేయాలి. దశాబ్దన్నర కాలంగా మనం భావితరాల భవిష్యత్తు ఈ 6 పంచాయతీల మీద 1,27,000 ఓట్లు ఉన్న జనాభా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకి ఓటు వేసే హక్కు కోల్పోయారు. అలాగే మనం చూస్తున్నాం అభివృద్ధి అనేది చాలా, అది ఇంకా అసలు అభివృద్ధి అనేదే లేదు. ఎలా ఉన్నది అలాగే ఉన్నాయి పంచాయతీలన్నీ కూడా. ఇప్పుడు ఈ 6 పంచాయతీల్లో వలసపాకలు చూసుకుంటే కేవలం ఇంటి పనుల మీదే ఇది ఆధారపడి ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ప్లాన్ అప్రూవల్ ఇలాంటివన్నీ ఇది తప్ప దీనికి ఆదాయం అనేదే లేదు. ఆ రోజు వాకలపూడి నుంచి విడిపోయేటప్పుడు వలసపాకల 1:9 రేషియోలో విడదీయడం జరిగింది. కానీ వలసపాకల పంచాయతీలోనే మంచి డెవలప్మెంట్ అనేది ఈ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ అందరూ ఎన్ఎఫ్సిఎల్ కానీ జిఎఫ్సిఎల్ కానీ ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ వచ్చారు కాబట్టి ఇది ఆటోమేటిక్గా కాలనీస్ అనేవి పెరిగాయి. కానీ ఎక్కడ చూసినా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతని ఆయన కృషి చేస్తారు. ఇది సర్పంచ్ చెక్ పవర్ ఉంటే 14-15 ఆర్థిక సంఘ నిధులు కంపల్సరీ వస్తాయని మాకు ఎలక్షన్స్ జరిపించమని ముఖ్యంగా ఈ రోజున ఈ పెద్దల సమావేశం పార్టీలకు అతీతంగా మేమందరం పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది.